వజ్రాసన పేరులో నుండి వజ్రం లాంటి ఆసన మన శరీరాన్ని వజ్రతుల్యంగా మారుస్తుంది కనుక దీన్ని డైమండ్ ఆసన అన్నారు. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోవడం వల్ల మన శరీరం అంతా కూడా వజ్రతుల్యంగా మారుతుంది. మన డైజెషన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు ఏవీ రావు. గ్యాస్ ప్రాబ్లం, యాసిడిటీ, అల్సర్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఈ విధంగా కూర్చొని మనం వెన్నుముక నిటారుగా ఉంచడం వల్ల వెన్నుముక సమస్యలు అనేవి రావు. చూడండి, గమనించండి. ఈ విధంగా కూర్చోవడం వల్ల మనకి రక్త ప్రసరణ అనేది మోకాళ్ళ వరకు జరుగుతుంది. మోకాళ్ళ నుంచి కిందకి రక్త ప్రసరణ జరగదు. మనం ఎప్పుడైతే ఈ ఆసనం విరమించామో అప్పుడు మనకి మోకాళ్ళ కింద భాగంలో రక్తం పరిగెడుతుంది. తద్వారా మనకి వెరిగేషన్ వైన్స్ అనే సమస్య రాకుండా ఉంటుంది. మనం ఈ ఆసనంలో ఎంత ఎక్కువగా కూర్చోగలిగితే అంత ఎక్కువ కూర్చుంటే మన శరీరం వజ్రతుల్యంగా మారుతుంది. మనం పనులు